హలో ఎవ్రీవన్. నవోదయ 2024 సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 20వ తేదీన జరగబోతుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ముఖ్యమైనటువంటి ప్యాకెట్స్ ఏబిసిడి అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివరంగా ప్యాకెట్ ఏ, ప్యాకెట్ బి, ప్యాకెట్ సి, ప్యాకెట్ డి అంటే ఏమిటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కనుక సిఎస్లు, సిఎల్ఓలు గమనించగలరు. ఇటువంటి తప్పిదాలు లేకుండా మనకి ట్రైనింగ్లో మన నవోదయ ప్రిన్సిపల్ గారు ముఖ్యమైన సూచనలన్నీ చేసి ఉన్నారు. వారి సూచనల మేరకు ఈ వీడియోను తయారు చేయడం జరిగింది. ముందుగా మన ప్రిన్సిపల్ గారికి, కిల్తలపాలెం ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం ప్యాకెట్ ఏ అంటే ఏమిటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ప్యాకెట్ ఏ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఒక జిప్లాక్ కవర్లో మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాతను ఆన్సర్ ఓఎంఆర్ షీట్స్ మనకి వస్తాయి. వాటిని ఈ విధంగా ఈ జిప్లాక్ కవర్లో మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ జిప్లాక్ కవర్లో పాలిథిన్ కవర్ మనకి ఇచ్చి ఉన్నారు. క్లియర్గా దాని మీద లేబుల్ కూడా మనకు ఉంది. దానిలో ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఓఎంఆర్ షీట్లను మనం ఉంచాలి. ఇప్పుడు ఈ కవర్ని ఏం చేయాలి? ఈ పాలిథిన్ కవర్ని మనం ఓఎంఆర్లతో నిండి ఉన్నటువంటి ఈ పాలిథిన్ కవరు బ్యాగ్ని మనం ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి బ్లూ కవర్లో పైన వివరాలన్నీ నింపి దీన్ని మనం ఈ ఓఎంఆర్ షీట్లతో కూడి ఉన్నటువంటి జిప్లాక్ కవర్ని ఈ బ్లూ కవర్లో మనం ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బ్లూ మనం వివరాలన్నీ నింపిన తర్వాత అతికించి దీనిపైన క్రిందనే ఈ రెండు అట్టలను మనకి కార్డుబోర్డులను ఇవ్వడం జరిగింది. వీటిని ఈ విధంగా అమర్చి ఈ ప్యాకెట్ ఏ స్లిప్ని పైన ఉంచి దీనిపై వివరాలన్నీ మనం నింపవలసి ఉంటుంది. సిఎస్ అండ్ సిఎల్ఓ సంతకాలు కూడా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ప్యాకింగ్ చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్లు కానీ దారంతో కానీ బాగా కదలకుండా దీన్ని చుట్టి ప్యాక్ చేసి ఇప్పుడు ఇదంతా కలిపి ఈ గన్ని బ్యాగ్ అంటే మనకి ఇచ్చినటువంటి క్లాత్ బ్యాగ్లో ఈ విధంగా ఉంచాలి. ఉంచి క్లాత్ బ్యాగ్ని టైట్గా కుట్టి దీనికి సీల్ని వేసి ఈ బ్యాగ్ పైన కూడా ప్యాకెట్ ఏ అని రాయాలి. వీలైతే ప్యాకెట్ ఏ స్లిప్ను కూడా అతికించవచ్చు. ఈ విధంగా వివరాలని ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఈ విధంగా సిఎస్, సిఎల్ఓల సంతకాలు కూడా పెట్టినట్లయితే ప్యాకెట్ ఏ అనేది మనకి పూర్తవుతుంది. ఇప్పుడు ప్యాకెట్ బిని చూద్దాం. ఇక్కడ ప్యాకెట్ బిలో ఏముంచాలి? అటెండెన్స్ షీట్స్ అండ్ ఆన్సర్ ప్రొఫార్మాస్. అయితే అటెండెన్స్ షీట్స్ అంటే ఏమిటి? ప్రతి రూమ్కి మనం ఒక అటెండెన్స్ షీట్లో 12 మంది విద్యార్థుల వివరాలు ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ ఇచ్చినటువంటి వివరాలన్నింటినీ పూర్తి చేయించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ వివరాలను పూర్తి చేయించిన తర్వాతను ఈ అటెండెన్స్ షీట్లు ప్రతి రూమ్కి 2 ఇవ్వడం జరుగుతుంది. 24 మందికి 2 షీట్లు సరిపోతాయి. సో అదేవిధంగా ఆబ్సెంటీస్ ప్రొఫార్మా చూసుకున్నట్లయితే మనకి ఒక షీట్కి 100 రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇచ్చి ఉన్నారు. కావున అటెండెన్స్ షీట్స్ అన్నీ పూర్తిగా ఫుల్ ప్లెజ్డ్గా అయిపోయిన తర్వాతను ఆబ్సెంట్ ప్రొఫార్మాను నింపవలసి ఉంటుంది. దీనిలో ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు అనేది ఆబ్సెంట్ ప్రొఫార్మాలోకి మనకి వస్తుంది. ఈ విధంగా ప్రతి రూమ్ తాలూకా అటెండెన్స్ షీట్ని మనం వరుసగా పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని తర్వాత ఆబ్సెంట్ షీట్స్ని కూడా వరుసగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా
ఈ విధంగా ఆబ్సెంటిస్ ప్రొఫార్మా అండ్ అటెండెన్స్ షీట్స్ని మనం పిన్ చేసుకొని ఈ విధంగా ఉంచి వీటిని ఒక కవర్, అంటే మళ్ళీ దీనికి మనకి జిప్ లాక్ కవర్ ఇవ్వడం జరిగింది ఈ రెండింటి కోసం. ఈ జిప్ లాక్ కవర్లో ఈ విధంగా మనం ఉంచాలి. జిప్ లాక్ కవర్లో ఉంచి లాక్ చేయాలి. ఇప్పుడు ఈ కవర్ని ఏం చేయాలి? ఈ విధంగా మనకు కవర్ ఇవ్వడం జరిగింది. ఆ కవర్లో వీటిని పొందుపరచాలి. ఈ విధంగా ఈ కవరుని మనం అతికించి దీన్ని కూడా, ఈ కవర్ని కూడా మనం అట్టలతో క్రిందని అలాగే పైన 2 అట్టలు ఉంచాలి. ఈ విధంగా కార్డ్బోర్డ్స్ మధ్యలో ప్యాకెట్ బిను ఉంచి ఈ కార్డుబోర్డ్ మీద ప్యాకెట్ స్లిప్ని బిని మనం అతికించవలసి ఉంటుంది. ఈ విధంగా దీనిలో వివరాలన్నీ నింపిన తర్వాత దీన్ని కూడా ప్యాక్ చేయాలి. రబ్బర్ బ్యాండ్ ఆర్ మనం పేపర్తో కానీ లేదా దారంతో కానీ బాగా కదలకుండా దీన్ని ప్యాకింగ్ చేసి ఈ ప్యాకింగ్ని ఈ విధంగా మనం ఈ ప్యాకెట్ బి స్లిప్ అంటించినటువంటి ప్యాకింగ్ని క్లాత్ బ్యాగ్లో ఈ విధంగా ఉంచాలి. ఈ క్లాత్ బ్యాగ్లో ఉంచి కుట్టిన తర్వాతను సీల్ వేసి ఈ విధంగా వివరాలని మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. వీలైతే ప్యాకెట్ బి స్లిప్ కూడా దీనికి అతికించవచ్చు. దాని జెరాక్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్యాకెట్ బిని అటెండెన్స్ షీట్స్ అండ్ ఆబ్సెంటీ ప్రొఫార్మాని ప్యాకెట్ బిలో ఉంచవలసి ఉంటుంది. తర్వాతను ప్యాకెట్ సికి సంబంధించి అసలు ఏమిటి ప్యాకెట్ సిలో ఉంచవలసి ఉన్నది. ఇందులో ప్రొఫార్మా ఎఫ్, సెంటర్ సూపరింటెండెంట్ రిపోర్ట్ ప్రొఫార్మా ఎఫ్ అంటే దీన్ని వివరంగా నింపి అన్ని వివరాలతో నింపి సిఎస్ సైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రొఫార్మా జి ఇన్విజిలేటర్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి రూమ్కి ఇన్విజిలేటర్ ఉంటాడు కాబట్టి ఆ ఇన్విజిలేటర్ రిపోర్ట్ని ప్రొఫార్మా జీలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫార్మా జీలో ప్రతి ఇన్విజిలేటరు ఆ రూమ్కి సంబంధించిన వివరాలన్నీ నింపి సంతకం చేయవలసి ఉంటుంది. అలాగే ఎనెక్జర్ 1 ఇది అండర్టేకింగ్ లెటరు. ఎటువంటి ఇది కూడా మనకి రిలేషన్ లేదని ఈ విధంగా అండర్టేకింగ్ లెటరు సంబంధించి ఇక్కడ అండర్టేకింగ్ ప్రతి ఇన్విజిలేటర్ దగ్గర తీసుకోవాలి. అదేవిధంగా సిఎల్ఓ అండ్ సిఎస్ కూడా అండర్టేకింగ్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటినీ కలిపి ప్యాకెట్ సి అంటాము. ఈ విధంగా ప్యాకెట్ సి అంటే ఈ మూడింటిని ప్రొఫార్మా ఎఫ్, ప్రొఫార్మా జి, ఎనెక్జర్ ఐ ఈ మూడింటిని కలిపి వేరువేరుగా పిన్ చేసి వీలైతే వాటికి పేపర్ కూడా మధ్యలో పెట్టుకోండి, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. దీనికి అది సెపరేట్గా లోపల ఈ విధంగా ఒక కవర్లో ఆ మూడింటిని ఉంచి ఈ అతికించాలి. అతికించి దానిపైన ప్యాకెట్ స్లిప్ సిని అంటించి దీని మీద ఉండేటటువంటి వివరాలని క్లుప్తంగా క్షుణ్ణంగా రాయండి, సంతకాలు చేయండి. దీన్ని అతికిస్తే చాలు. దీన్ని ఎటువంటి బ్యాగ్లో మనం ఉంచవలసిన అవసరం లేదు. అదేవిధంగా ప్యాకెట్ డి అంటే ఏమిటి? ప్యాకెట్ డి అంటే ఇక్కడ మనకి ఓఎంఆర్ షీట్స్ మనకి ఇక్కడ మిగిలిపోయిన ఓఎంఆర్ షీట్స్ అంటే మనకి ఆన్సర్ బుక్లెట్స్ వస్తాయి. ఆన్సర్ బుక్లెట్స్లోనే ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామో చేసేటప్పుడు ఆబ్సెంటీస్ మనకి ఓఎంఆర్ షీట్స్ అంటే ఆన్సర్ బుక్లెట్సే ఉంటాయి, వాటి లోపల ఉంటాయి. వాటిని సెపరేట్ చేయని అవసరం లేదు. ఆ ఆన్సర్ బుక్లెట్స్ మరియు మన సెంటర్కి ఎక్స్ట్రా ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్స్ వీటన్నిటినీ కలిపి ఈ కవర్లో ఈ విధంగా ఉంచాలి. దీన్ని ఈ విధంగా అతికించాలి. దీన్ని కూడా మనం ఒక కవర్లో ఉంచి ప్యాకెట్ స్లిప్పు ఈ విధంగా డి అని అతికించాలి. ఈ కవర్ మీద అతికించి దీన్ని కూడా మనం ఏం చేయాలి,
ఒక పేపర్తో చుట్టి నీట్గా దీన్ని కూడా ఒక బ్యాగ్లో, అంటే క్లాత్ బ్యాగ్లో దీన్ని కూడా భద్రపరిచి సీల్ వేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్యాకెట్ ఏ, ప్యాకెట్ బి, ప్యాకెట్ సి, ప్యాకెట్ డిని ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి ఎగ్జామినేషను మ్యాక్సిమం అయినట్టే. మిగిలిన ప్రొఫార్మాస్ అన్నీ కూడా నింపేసి మనం రిసీవర్ కౌంటర్ దగ్గర ఆ రోజు ఎగ్జామ్ జరిగిన రోజు సాయంత్రం ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని కూడా మనం ముందుగా నింపుకోవాలి. మన ప్రిన్సిపాల్ గారు చెప్పేటట్టు ప్యాకెట్ డిని మనం ఎగ్జామినేషను ప్రారంభించిన అరగంటలోనే మనం దీన్ని పూర్తి చేస్తే ఈజీగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.